ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనే ఒకే ఒక రీజన్ అడ్డం పెట్టుకొని రీల్స్ లో కామ కోరికల్ని చూపిస్తూ క్రింజ్ చేస్తున్న బత్తాయి గాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు మనం వాళ్ళని ఎలాగో కంట్రోల్ చేయలేం కాబట్టి కనీసం రోస్ట్ చేసైనా సరే కొద్దిసేపు నవ్వుకుందాం. ఇంకేంటి మరి వీడి పేరే బాదంపాలు దుర్గా. మామ నేను ముందే చెప్పాక కామ కోరికల్ని చూపిస్తూ క్రింజ్ చేస్తారని. చూడండి వీడు ఎలా కథలు మింగుతున్నాడు. అరే దాన్ని సీసా అనుకుంటున్నావా లేదా గుండుగాడి గడ్డపార అనుకుంటున్నావా? ఆ చీకుడేంట్రా దీనమ్మ ఇప్పటి వరకు కొంతమంది అమ్మాయిలే ఎక్స్పోజింగ్ చేసి అబ్బాయిల్ని రెచ్చగొడుతున్నారేమో అనుకున్నా, కానీ వీడు ఆ అమ్మాయిలకే కాంపిటీషన్ గా వెళ్తున్నాడుగా. ఆ మూతి తిప్పడం ఆపరా బాబు. సమంత బుంగమూతి పెడితే చూడ్డానికి క్యూట్ గా ఉంటుంది, కానీ బుంగమూతి నువ్వు పెడితేనే గడ్డపార తీసుకొని మూతి మీద మింగాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంట్రా? చూసి కొట్టుకోవాలా? ఏమిటండి మీరు మాట్లాడేది? అదే మామ, తల గోడకేసి కొట్టుకోవాలా అంటున్నా. బాగుందనా? నిజం బాగుంది. అయినా గుడి ముందు నీ చెక్క భజన ఏంట్రా? కొజ్జాగాడివా కొజ్జాగాడివా? పొయ్యిలో పెడతారు కర్ర, సంజు మన పొలంలో వేస్తాను ఎర్ర. ఐ లవ్ యూ సంజు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఒకటి తయారయ్యాడు మామ. ఏమన్నా అంటే సంజు నువ్వే నా లవ్వు లవడా అని సావు మింగుతున్నాడు. చెట్టు పైన ఉంటది గ్రద్ద, సంజు మనకి పుడుతుంది బిడ్డ. ఐ లవ్ యూ సంజు. బిడ్డేమో గానీ నువ్వు త్వరగా రీల్స్ ఆపేసి ఇంటికి పోలేదనుకో మీ నాన్న నీ ముడ్డి మీద ఉన్న మొలతాడు పట్టుకొని మరీ కొడతాడు. చెట్టు పైన ఉంటది గ్రద్ద, సంజు మనకి పుడుతుంది బిడ్డ. ఐ లవ్ యూ సంజు. మా ఊర్లో అయింది జాతర, సంజు నేను నిన్ను తీసుకెళ్తాను యాత్ర. ఐ లవ్ యూ సంజు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. యాత్రకేం తీసుకెళ్తావులే గానీ ఇద్దరూ కలిసి ఇండియన్ 2 కి వెళ్లారనుకోండి, ఇంకో 1 మంత్ నువ్వు వీడియోలు చేయలేవన్నమాట. ఎందుకు? ఇండియన్ 2 చూడు మామ, నీకే తెలుస్తుంది. రోడ్డుకు వేస్తారు కాంక్రీట్, సంజు నేను నీ కోసం వేస్తాను ఆమ్లెట్. ఏరా ఆమ్లెట్ ఒకటే వేస్తావా లేదా ఆమ్లెట్ కోసం గుడ్డు కూడా నువ్వే పెడతావా? అంటే అది ఫ్రెండ్స్ ని పూడు అని తెలుసు కదా, మీ ముందుకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నాకు మొన్నటి నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 3 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పిండు డాక్టరు. అయితే వెళ్ళి ఆ డాక్టర్ గాడి లేకపోతే మాకేంట్రా ఈ రోత. అరే నువ్వు ఒక పని చేయి, ఆ మామిడికాయని బాగా కోసి ఉప్పు కారం పట్టించి కుత్తలో పెట్టుకో. దెబ్బకి కవల పిల్లలు పుట్టాలి. ఫ్రెండ్స్ నాకు అర్థం అవట్లేదు, ఏ భావన నేసాడో అర్థం అవ్వట్లేదు. ఏమన్నా రా నన్ను రేప్ చేసి రూము. టోటల్ గా 56,000 మంది ఉన్నారక్క. ఏ బావేశాడంటే ఏం చెప్తాం? అంటే అరే బత్తాయిగా ఏం చేస్తున్నావురా? ఇలా బట్టలు ఎత్తుకొని బజార్ లో డాన్స్ వేసావే అనుకో, ఎవడో ఒకడొచ్చి కాటేసే వెళ్తాడు. మళ్ళీ నువ్వు రీల్ చేసి నాకు అర్థం అవట్లేదు, ఏ భావన నేసాడో అర్థం అవ్వట్లేదు. ఆ దరిద్రాన్ని మేము చూడడం అవసరమా? సో అందుకే ఇంటికెళ్ళి పాయసం తిని బజ్జో. మామ మీరు ఇప్పటిదాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటది. సో మీరు ఈ వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ చేసి కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేశారంటే నెక్స్ట్ పార్ట్ మినిమం 15 మినిట్స్ ఉంటది. సో ఫాస్ట్ గా కంప్లీట్ చేసేయండి. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. హాయ్ గాయ్స్, నేను బాపట్ల బాదంపాలని. నాకు బోర్ కొడుతుంది, నాకు లవర్ లేడు. లవర్ లేకపోతే నేను ఉండగా నాకు కాల్ చేయొచ్చు, నా నెంబర్ ఉంది కానీ కాడ.